దుర్గా అమ్మవారిని మనం పులి మీద కూర్చున్నట్టు, సింహం మీద కూర్చున్నట్టు 2 విధాలుగా చూస్తాము. ఇంతకీ అమ్మవారి వాహనం ఏంటి? ఏ రూపంలో అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దుర్గా అమ్మవారు సింహవాహిని అనే పురాణాలు చెప్తున్నాయి. మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి సింహవాహనం పైనే యుద్ధం చేసినట్లు దేవీ భాగవతంలోనూ అలాగే చండీ సప్తశతిలోనూ చెప్పబడి ఉంది. అయితే దుర్గాదేవి అనేక రూపాలలో అనేక వాహనాలతో ఉందని తంత్రముల్లోనూ పురాణాల్లోనూ చెప్పబడి ఉంది. ఆ రూపాలలో ఒకటే వ్యాఘ్రవాహిని. ఈవిడ వింధ్యవాసినిగా ప్రఖ్యాతగాంచింది. ఈవిడ వాహనం పెద్ద పులి. దుర్గా అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో సింహం మీద కూర్చొని అలాగే వింధ్యవాసిని రూపంలో పెద్ద పులి మీద కూర్చొని ఉంటుంది. అమ్మవారు వింధ్యవాసినిగా చాలా ఉగ్రంగా ఉండటం వల్ల ఆవిడ పటాలని ఇంట్లో పెట్టుకొని పూజించకూడదు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.